అత్తమ్మ టీవీలో ఈరోజు ఎగ్ డ్రమ్ స్టిక్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆంధ్ర స్పెషల్ ములక్కాడ గుడ్డు పులుసు కూర. ఈ కూరని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు టాబ్లర్ ఫామ్ నోట్ చేసుకోండి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఉడకబెట్టుకున్న గుడ్లు 3, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు 3, అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీగా పెట్టుకోండి. చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2. ఈ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసి అవి కాస్త చిటపటలాడే వరకు ఉంచి ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి 2 మెత్తబడేంత వరకు మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. మూత పెడితే త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేయండి. ములక్కాడలు తొక్కలు తీసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. వాటిని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత మూత తీస్తే ఈ విధంగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి. టమాటాలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడగా ఉప్పు అలాగే కారం వేయండి. కొద్దిగా పసుపు కూడా వేయండి. ఈ 3 వేసి బాగా కలపాలి. మూత పెట్టి మరలా మగ్గించాలి. మరో 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత ఉడకపెట్టుకున్న గుడ్లను అందులో వేయాలి. ఈ గుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని వేస్తే ఈ వేసిన మసాలాలు గుడ్లకి బాగా పడతాయి. జాగ్రత్తగా కలపాలి. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండు గుజ్జు వేయండి. పులుపుని బట్టి ఈ గుజ్జు వేసుకోవాలి. పుల్లగా ఉన్నట్లయితే కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకోండి. మీ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి కలియబెట్టి మరలా ఉడికించాలి. ఆఖరిగా కొత్తిమీర కరివేపాకు తుంచి కూరలో వేసుకోండి. 1 నిమిషం పాటు మరలా ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి కూరని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన ఆంధ్ర స్పెషల్ విలేజ్ స్టైల్ కర్రీ ములక్కాడ గుడ్డు పులుసు కూర రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో ఈ కూరని సర్వ్ చేసుకోవచ్చు. పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. చింతపండు గుజ్జుని పులుపుని బట్టి వేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.comని చూడగలరు.